ఈ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో అండి, సో దానికి సంబంధించి 2003 యాక్ట్లో అమెండ్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆ బిల్లులో ముఖ్య అంశాలు. వీటన్నిటినీ ఎగ్జామినర్ ఒకవేళ తీసుకుంటే ఈ అంశాలన్నీ తీసుకుంటాడు ఆన్సర్ కరెక్షన్కి. వీటిని నేను సింప్లిఫై చేసి నేను మీకు మెటీరియల్ రూపంలో అందజేశాను. ఇది ఎకనామిక్ టైమ్స్లో ఆర్కే సింగ్ ఇచ్చింది, పవర్ మినిస్టర్. అక్కడ ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, there is no proposal to take away the power of appointment of members or chairpersons of state electricity regulatory commissions from the state. స్పష్టంగా బిల్లులో కూడా చాలా స్పష్టంగా చెప్పటం జరిగిందండి. As per the draft to the Electricity Amendment Bill, the appointments of members and chairpersons of SCRCs will continue to be made by the state governments. వాళ్ళు స్పష్టంగా చెప్పారు. కాకపోతే చాలామంది ఇవి రద్దు అయిపోతాయి అవి ఇవి అంటున్నారు. ఏవి రద్దు కావు. He assured the appointment will continue to be made by the Center for CERC and by state for SCRC as before. గతంలో లాగే ఉంటాయి. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో అక్కడ ఈయన చెప్పటం జరిగింది. సెకండ్ మిస్కన్సెప్షను, ఈ రైతులకి నష్టము అవి ఇవి అంటాం. డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ వలన ఏదైతే ఫండ్ ఉందో దానికి కూడా ఆయన చెప్పాడు. సో యాజ్ పర్ సెక్షన్ 65 ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003, స్టేట్ గవర్నమెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు పే ద అమౌంట్ ఆఫ్ సబ్సిడీ ఇన్ అడ్వాన్స్ టు ద discoms. The subsidy is now being proposed to be given into the account of the consumers maintained by the distribution company through DBT. సో చట్టంలో చెప్పింది రాష్ట్రాలు డిస్కమ్లకి సబ్సిడీ ఇవ్వాలని, కానీ అక్కడ డిలే అవుతుంది. సో ఆ లూప్ హోల్ని సరిచేయడానికి డైరెక్ట్గా రైతులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి రైతుల ద్వారా పేమెంట్ చేయిస్తాము, లేదా హౌస్ హోల్డ్ ద్వారా పేమెంట్ చేయిస్తామని ఇక్కడ చెప్తున్నాడు. అదే ఇక 3-4 months కూడా డ్యూ ఉన్నారు. చాలా దాదాపు 1.2 lakh crores డ్యూ ఉంది ఇప్పుడు డిస్కమ్. ఈ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అన్నది ఇప్పుడు ప్రజెంట్ 419 స్కీమ్స్కి ఉపయోగిస్తున్నారు 56 మంత్రిత్వ శాఖల్లో. ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఢిల్లీ రిలీజ్ చేసిందండి. 25th June 2020 మినిస్టర్ ఆర్కే సింగ్ ప్రెస్కి రిలీజ్ చేశారు. ఈ కేంద్రానికి రాష్ట్రానికి ఎక్కడ మిస్కన్సెప్షన్ వస్తున్నాయి దానికి క్లారిటీ కూడా ఇచ్చారు. ఫస్ట్ మిస్కన్సెప్షన్, ట్రాన్స్ఫర్ ద పవర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎస్సీఆర్సీ ఫ్రమ్ స్టేట్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడే నేను చూపించాను, దీంట్లో మొత్తం సారాంశం కూడా అదే ఉంది. అట్లాంటిది ఏమీ చేయట్లేదని చెప్పాడు. నెక్స్ట్ మిస్కన్సెప్షన్, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ఈజ్ అగెనెస్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కన్జ్యూమర్స్. ఇది ఎలాంటి ఇంట్రెస్ట్ పడదు, ఎలాంటి నెగిటివ్ ఉండదు అని చాలా స్పష్టంగా తెలియజేయటం జరిగింది. అండ్ మనం క్లాస్లో కూడా దీని మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ వన్, పవర్ టు సెట్ రిటైల్ పవర్ టారిఫ్ ఈజ్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ స్టేట్ టు సెంటర్. దీని మీద కూడా చాలా స్పష్టంగా ఇచ్చాడు, అలాంటివి ఏవీ లేదని. సో ఓవరాల్గా ఇది చాలా బెనిఫిషరీ అని కేంద్రం అంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచుకోవటంలో కూడా ఇది ఒక ఇండికేటరు. ఎంత పవర్ అందజేస్తున్నాం, ఎంత టైంలో అందజేస్తున్నాం, క్వాలిటీ ఆఫ్ పవరు, వాటికి కూడా ఇది బాగా ముందుకు తీసుకెళ్తుందని ఇక్కడ మినిస్టర్ ఇవ్వటం జరిగింది. సో మనం స్టడీ చేసేటప్పుడు ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుందో దాన్ని డీటెయిల్గా మరి కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఒరిజినల్ యాక్ట్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003. దానికి ఇప్పుడు అమెండ్మెంట్ చేయటం జరుగుతున్నది. అమెండ్మెంట్ ఏ విధంగా వస్తుందంటే ఇట్లా, విటిన్ చేంజెస్, కాస్ట్ రిఫ్లెక్టివ్, డైరెక్ట్ బెనిఫిషరీ, కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ, ఈ అంశాలు. వీటన్నిటినీ మనం సింప్లిఫై చేసి మెటీరియల్ రూపంలో మీకు పంపుతున్నాను. ఎందుకు పవర్ సెక్టార్ రీఫార్మ్ నీడ్ అవసరం పడుతుంది, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ద్వారా ఇది 2.3 అని పడిందండి
23 లక్షల కోట్లు. ఇది 23 లక్షల కోట్లు అంటే దాదాపు 21% ఆఫ్ ఎన్ఐపి, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్లో 21% పవర్ సెక్టార్ మీదే పెడుతున్నది ఇది. సో ఈ కారణాల వలన మనము రీఫార్మ్కి వెళ్తున్నామని ఇక్కడ తెలియజేశాం. ఈ యాక్ట్లో ఇప్పుడు నేను మీకు చూపించిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఉన్న అంశాలన్నీ సింప్లిఫై చేసి ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు మనం క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. దాంట్లో మీకు ఇంకాస్త స్పష్టత ఏర్పడుతుంది. హాయ్, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మనం ఆన్లైన్లో క్లాసెస్ అందజేస్తున్నాం. క్లాసెస్తో పాటు మెటీరియల్ ఇవ్వటం జరుగుతుంది. అభ్యర్థులు కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవ్వడానికి టెస్టులు కండక్ట్ చేస్తూ ఆన్సర్ తీసుకొని దాన్ని కరెక్షన్ చేసి ఫీడ్బ్యాక్ కూడా అందిస్తూ వస్తున్నాం. టిల్ ద ఎగ్జామ్ వరకు మీకు ఈ సర్వీస్ అందజేయబడుతుందని చెప్పాం. ఎక్కడ అప్డేట్స్ ఉన్నాయో ఆ అప్డేట్స్ని కూడా మనం అందిస్తూ వస్తున్నాం. ఇట్లా అభ్యర్థి పోటీ పరీక్షలో గెలవటానికి కావలసిన అన్ని రకాల సౌకర్యాలు, ఇన్పుట్స్ నేను మీకు అందజేస్తూ వస్తున్నాను. ఆ క్రమంలోనే ఈరోజు మనము ఎస్ఏ రైటింగ్కి సంబంధించి ఎలక్ట్రిసిటీ రీఫార్మ్స్ మీద ఏదైతే బయట చర్చ నడుస్తుందో దాని మీద ఈరోజు మనం క్లాస్ డిస్కస్ చేద్దాం. ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు, కాస్త బ్రాడర్గా అడిగితే ఈ ఎస్ఏ రైటింగ్లో రావడానికి కూడా అవకాశం ఉన్నది. సో ఇట్లా మీరు ఏదైనా గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రాస్తున్నప్పుడు ఇవి కొన్ని కాంట్రవర్షియల్ ఏరియాస్. ఇక్కడ అభ్యర్థులు కొంత మిస్లీడ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ పాయింట్, మీరు ఇన్ఫార్మల్గా వింటూ ఉంటారు ఆ టీవీలోనో అక్కడో ఇక్కడో సోషల్ మీడియానో, ఇది సమాఖ్య వ్యవస్థని దెబ్బతీసే విధంగా ఉన్నది అంటారు వాళ్ళెవరో టీవీలో. వెంటనే మీ ఆన్సర్లో ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లు, సమాఖ్య బిల్లు, యాక్టో, ఇది కాకపోతే ఇంకోటి సమాఖ్య వ్యవస్థని దెబ్బతీసేటట్టుగా ఉంది అని ఆన్సర్లో మీరు ప్రజెంట్ చేయటం జరుగుతూ వస్తుంది. ఇక్కడ అభ్యర్థి గమనించవలసిన అంశం ఏంటంటే సమాఖ్య వ్యవస్థని దెబ్బతీస్తుందా లేదా పర్టిక్యులర్ యాక్ట్ అనేది రాజ్యాంగ పరిధిలో తెలియజేసే అధికారము నీకు కానీ నాకు కానీ ఈ ఇన్ఫార్మల్ ఛానల్స్కి కానీ లేదా ఫార్మల్ ఛానల్స్ కానీ ఎవరికీ లేదు. ఎవరికి ఉన్నది ఆర్టికల్ 131 ప్రకారము సుప్రీంకోర్టుకి మాత్రమే ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వము, ఇది రాష్ట్ర ప్రభుత్వము లేదా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, వీటి మధ్య ఘర్షణ జరిగితే అప్పుడు సమాఖ్య వ్యవస్థ దెబ్బతింటున్నట్టు. సో ఈ ఘర్షణ ఎప్పుడైతే జరుగుతుందో ఈ ఘర్షణకి సంబంధించి సొల్యూషన్ ప్రొవైడ్ చేయవలసింది ఇటు కేంద్రమో కాదు, ఇటు రాష్ట్రమో కాదు, మధ్యలో సుప్రీంకోర్టు అనేది వస్తుంది. సో సుప్రీంకోర్టు భారతదేశంలో రాజ్యాంగము సుప్రీంకోర్టుకి మాత్రమే కాన్స్టిట్యూషన్ని ఇంటర్ప్రిటేట్ చేసే అధికారం ఇచ్చింది. సో అప్పుడు సుప్రీంకోర్టు ఎస్ ఈ చట్టము లేదా ఇంకోటి సమాఖ్య వ్యవస్థని దెబ్బతీస్తుంది అన్నప్పుడు మాత్రమే మీరు ఆన్సర్లో ఆ పాయింట్ రాయాలి, లేకపోతే మీరు రాస్తున్న ఆన్సరు తప్పు అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇట్లా చాలా తెలవక కొంతమంది ఆన్సర్స్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారండి. మీరు అనుకుంటారు ఎస్ నేను ఆన్సర్ మొత్తం రాశానని, కానీ రాసిన పాయింట్ తప్పు అన్న విషయము కామన్ సెన్స్తో ఇప్పుడు నువ్వు ఆలోచించితే తెలుస్తుంది. రాజ్యాంగ పరిధిలో శాసన వ్యవస్థ శాసనాలు రూపొందిస్తుంది, కార్యనిర్వాహక వ్యవస్థ దాన్ని అమలు చేస్తుంది. ఏమైనా తప్పొప్పులుంటే న్యాయ వ్యవస్థ సరిచేస్తుంది. నువ్వు రేపు గ్రూప్ 1 ఆఫీసర్గా అవుతున్నా రాజ్యాంగ పరిధిలో పనిచేస్తావు తప్పితే బియాండ్ కాన్స్టిట్యూషన్ వెళ్ళి పనిచేసే సత్తా ఎవరికీ లేదు భారతదేశంలో, ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో సహా. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ పరంగా దీన్ని ఇక్కడ పరిశీలన చేయాలి. అక్కడ సమాఖ్య వ్యవస్థ దెబ్బతింటుందా లేదన్నది సుప్రీంకోర్టు అవుట్కమ్ వచ్చే వరకు, అది కేసు అయ్యి అవుట్కమ్ వచ్చే వరకు నువ్వు దాని మీద కంక్లూజన్ రాయకూడదు. మరి ఎలా బయట వస్తున్నాయి కదా డిస్కషన్స్, దానిని నువ్వు ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అంటే ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి, అవి భావించటానికి గల కారణాలని కూడా నువ్వు తెలపాలి. అవి ఇప్పుడు చెప్తాను మనం ఏంటి అని తెలిపి వీటికి పరిమితులు ఉన్నాయని చెప్పి ఇది సమాఖ్య వ్యవస్థకి ఎలాంటి హాని లేదన్నట్టు ఆన్సర్లోకి రావాలి. అట్లా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా రాయాలండి. అక్కడ ఏదో 150 పదాలు లేకపోతే 1500 పదాలు రాశాను వచ్చాను అంటే మనం ఇంత కష్టపడి కూడా వృధా అవుతుంది. అందుకని నేను క్లియర్గా చెప్తున్నాను, మీరే ఆలోచించండి. రైట్ తప్ప మీకే అర్థమవుతుంది. కామన్ సెన్స్ గ్రూప్ 1 రాస్తున్న మీకు ఎస్ ఇది బ్యాలెన్స్డ్ అని. సో అట్లా బ్యాలెన్స్గా చేయండి. నెక్స్ట్ రాష్ట్రాలు ఇప్పుడు
విద్యుత్తు అన్నది కాంకరెంట్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్లో ఉన్నది. సో కాంకరెంట్ లిస్ట్లో ఎంట్రీ 38 ప్రకారం ఉన్నది. దీని మీద కేంద్ర శాసనం ఉంటుంది, కావాలంటే రాష్ట్ర శాసనం కూడా చేసుకోవచ్చు. సో కేంద్రము ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద యాక్ట్ పాస్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్దే చెల్లుతుంది. దానిని తలదన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలన్నది రాష్ట్రపతి యొక్క ఉత్తర్వుల ద్వారా, రాష్ట్రపతి అనుమతి ద్వారా మాత్రమే రాష్ట్రాల్లో అమలవుతాయి తప్పితే సొంతంగా రాష్ట్ర ప్రభుత్వాలు నేను కూడా చేసుకుంటాను, కేంద్ర చట్టంతో నాకు పని లేదు అని దాన్ని తలదన్నేసి నువ్వు ఇక్కడ చట్టం చేసుకుంటే అది చెల్లదు. ఆ విషయం జాగ్రత్తగా నీ ఆన్సర్లో మెన్షన్ అయి ఉండాలి. సెకండ్ పాయింట్, ఒకవేళ అలా చేసుకోవాల్సి వస్తున్నప్పుడు రాష్ట్రపతి అనుమతితోటి జరగాలి. ఆర్టికల్ 254 రాష్ట్ర శాసనాలు కేంద్ర శాసనాలకి లోబడి ఉండాలన్న విషయము మనం మర్చిపోకూడదు. రాజ్యాంగం చెప్తుంది, ఇక్కడ నువ్వు నేను అంటాం కాదు. సో చాలా జాగ్రత్తగా రాయండి ఆన్సర్ రాసేటప్పుడు. ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్లనే మీ మంచి ఆన్సరు స్కోర్ తాకుండా అడ్డుపడుతూ ఉంటాయి, దెబ్బతింటారు. ఈ చిన్న పాయింట్లే కానీ ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. నెక్స్ట్ ఈ డిస్కమ్స్, దీనివల్ల రైతులకి వీళ్ళందరికీ సబ్సిడీ ప్రకారము ఇప్పుడు మనము ఎస్ఐ రైటింగ్ రాసేటప్పుడు అన్ని ఏరియాలు టచ్ చేసుకుంటూ వస్తాం, ఇట్లా పాలిటీ యాంగిల్లో టచ్ చేస్తాం. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు డీటెయిల్గా మనం దీన్ని టచ్ చేసుకుంటూ వస్తాం. రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వటానికి అవకాశం లేకుండా అయిపోతాయి అంటే రాష్ట్రాలు, ఒక పాయింట్. ఎక్కడ ఉన్నది ఏంటి, అసలు రాష్ట్రాల గోల్ ఏంటి, కేంద్రం దీన్ని ఎట్లా సాల్వ్ చేసిందో పరిశీలన చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు డిస్కమ్లు ఇవన్నిటినీ కూడా ఇప్పుడు కేంద్రం కొత్త అథారిటీలు ఏర్పాటు చేసి దాని చేతుల్లో తీసుకుపోతుంది. ఇక రాష్ట్రాల్లో స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటింగ్ కమిషన్స్ ఉండవు అనేది చాలామంది వాదన. డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం క్లియర్గా స్పష్టంగా చెప్పింది, ఉంటాయి. స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి, ఏవి పోవు. మీరు అక్కడ మళ్ళీ అందుకే చెప్తున్నారు, ఇన్ఫార్మల్ డిస్కషన్స్ విని ఈ రాష్ట్రాల్లో ఉండే ఎస్సీఆర్సీలు అన్నీ రద్దు అయిపోతాయి, రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి అధికారులు నియమించుకునే అధికారం ఉండదు, ఇక నుంచి కేంద్రమే వస్తుందంట, ఇక అది పోతుందంట, ఇది రద్దు అయిపోతుందంట, ఇట్లాంటివన్నీ కూడా యూజ్లెస్ టాక్స్. ఫస్ట్ పాయింట్. ఇక రైతులకు ఉచిత విద్యుత్ కానీ ఈ సబ్సిడీలు తగ్గించడం కానీ వీటి వెనకాల ఉండే రేషనాలిటీ ఏంటి, ఇక మీద రైతులకి ఉచిత విద్యుత్ అందించలేమా మనము అంటే అది కూడా యూజ్లెస్ టాక్. దానికి కూడా క్లియర్గా జవాబు ఉన్నది. ఎక్కడ ఉన్నదో అది ఇప్పుడు మనము క్లియర్గా అనాలిసిస్ చేయాలి. సో డిస్కమ్లు ఎందుకు సమస్యలు ఏర్పడుతున్నాయి వీటన్నిటిని మనము ఇప్పుడు తెలుసుకోవాలి. అసలు మేజర్గా ఈ విద్యుత్ సంస్కరణ అనేది తేవటానికి గల కారణం ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ అంటారు, పీపీఏ. ఒక ప్రభుత్వం ఏమో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ చేసుకుంది, ఇది ఒక ఎన్టీపీసీయో లేకపోతే ఇంకోటి ఏదో ప్రైవేట్ వాడిదో అనుకుందాం, పవర్ ప్రొడక్షన్ చేస్తుంది. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం, వీడు అగ్రిమెంట్ చేసుకున్నాడు, నేను ఇలా 5 ఏళ్ళకి సరిపడా నీ దగ్గర నుంచి కొంటాను, వీడి దగ్గర నుంచి కొంటానని ఈ ప్రభుత్వము అగ్రిమెంట్ చేసుకుంది. దాన్ని పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ అంటాం, పీపీఏలు అని పిలుస్తూ ఉంటాం. ఇక్కడ రాశాను, చెప్తాను. ఇప్పుడు సడన్గా ప్రభుత్వాలు మానేనో లేకపోతే ఇంకోటి ఏదో అయిందని నేను విత్డ్రా చేసుకుంటున్నా, నీ దగ్గర కొన్నంటే వీడు ఎట్లా బతికేది? వీడు ఈ అగ్రిమెంట్ని బేస్ చేసుకుని ఇన్పుట్ రా మెటీరియల్స్ కొనుక్కున్నాడు, కోల్ కానీ అది కానీ. ఎట్లా దీన్ని సర్వైవ్ అయ్యేది? ఇట్లా సడన్గా విత్డ్రా చేసుకోవటం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకోవాలి. అందులోనే ఈ మెయిన్ రీజనే ఎలక్ట్రిసిటీ రీఫార్మ్స్ అవన్నీ తేవటానికి. ఇట్లా మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాలు హ్యాండ్ ఇవ్వటము, ఇట్లాంటివి ఒక సమస్య ఉంది, దాన్ని అడ్రస్ చేయటము. సెకండ్, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇస్తూ ఉంటాయి. 60 యూనిట్ల కన్నా నువ్వు ఇంత వాడితే నీకు నేనే డబ్బులు ఇచ్చేస్తాను, సబ్సిడీ ఇస్తానని, గృహోపకరణాలకు ఇచ్చేస్తాను, లేకపోతే పరిశ్రమలకు ఇస్తాను, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వచ్చు, అన్నిటికీ ఇవ్వచ్చు. ఇది ఇట్లా ప్రకటనలు చేస్తుంది. మరి ఇది డిస్కమ్ అనుకుందాం, డిస్ట్రిబ్యూషన్ చేసే కంపెనీ. దీనికి కరెక్ట్గా చెల్లిస్తుందా లేదా? ఈ డిస్కమ్లు ఎట్లా బతకాలి? సో ఇలాంటివెన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ చూపుతూ వచ్చిందే ఈ విద్యుత్ సంస్కరణ బిల్లు. మనం దీన్ని డీటెయిల్గా స్టడీ చేస్తే అసలు ఎందుకు తెచ్చారో మీకు అర్థమవుతుంది. ఈ బిల్లులో ఏ అంశాలు ఉన్నాయి
అన్న అంశము ఈజీగా అర్థమవుతుంది. మామూలుగా ఇట్లా చదివిన దానికి నీకు ఈ లోప్ హోల్స్ ఉండబట్టి దీనిని తెచ్చారు అంటే ఇంకా చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది. దీన్ని ఇంకా చాలా ఎఫెక్టివ్గా నువ్వు ప్రజెంట్ చేయగలుగుతావు ఆన్సర్లో. ఇటు రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. రాష్ట్రాలు ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నాయి అది కూడా ఆలోచించాలి. ఇది రాష్ట్రాలు తప్పేమీ కాదు అట్లా చేయటం అన్నది. ప్రభుత్వంగా దానికి అధికారం ఉంది, దాని అధికారాన్ని అందరం గౌరవించాల్సిందే. మరి ఇలా చేయటము ఎంతవరకు రేషనల్ అన్నదే ఇప్పుడు అనాలిసిస్. అందుకే చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఆన్సర్ రాసేటప్పుడు. సో చూద్దాం, ఒక్కొక్క పాయింట్ నేను క్లియర్గా చెప్తా. ఇది ఎన్టీపీసీ అనుకుందాం. వీడు బొగ్గును కొనుక్కోవాలి కదా, అవి అన్నీ కొనుక్కొని చక్కగా విద్యుత్ ఉత్పత్తి చేశాడు. వీడికి ఒక యూనిట్ ఉత్పత్తి చేయడానికి 5 రూపాయలు ఖర్చు అయింది. ప్లాంట్ ఇక్కడ ఉత్పత్తి జరిగింది. ఆ ఉత్పత్తి జరిగినప్పుడు ఇవన్నీ వైర్ల ద్వారా గ్రిడ్ ఏర్పాటు చేసి గ్రిడ్ ద్వారా మనకు డిస్కమ్ల దగ్గరికి వస్తుంది. ట్రాన్స్మిషన్ జరిగింది. ట్రాన్స్మిషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి రావటం జరిగింది. సో ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కమ్లని పిలుస్తాము. జనరేట్ చేసేదాన్ని జెన్కో, టిఎస్ జెన్కో, ఏపీ జెన్కో అంటే జనరేషన్ కంపెనీలు. జెన్కో, ట్రాన్స్కో ట్రాన్స్మిషన్ చేస్తాయి అంటే సరఫరా చేస్తాయి. డిస్కమ్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు. ఏపీ డిస్కమ్ అంటాం. ఏంటి ఈ ఏపీ డిస్కమ్ అనేది పవర్ని, విద్యుత్ని కొని గృహాలకి, పరిశ్రమలకి మరియు వ్యవసాయానికి ఇంకా అవసరాలకు తగ్గట్టుగా ఇది పంపిణీ చేస్తుంది. ఇట్లా ఒక సిస్టమ్ అన్నది. ఉత్పత్తి చేయటము, సరఫరా చేయటము, పంపిణీ చేయటము. సో ఈ పంపిణీ చేసే కంపెనీ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా ఉత్పత్తి చేసే కంపెనీ తోటి ఒక ఒప్పందం కుదుర్చుకుంటుంది. అగ్రిమెంట్కి వస్తుంది. ఇలా నేను ఒక 2 సంవత్సరాలకి ఒక 200 మెగావాట్లు గిగావాట్ల ఉత్పత్తి విద్యుత్ని నీ దగ్గర నుంచి కొనుక్కుంటాను అని చెప్పి అగ్రిమెంటు డిస్కమ్ డైరెక్ట్గా ఉత్పత్తిదారుడి దగ్గర అగ్రిమెంటు చేసుకోవటం జరుగుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఎన్టీపీసీ ఒక యూనిట్ ఎంతగా ఉత్పత్తి చేసిందని చెప్పాను? 5 రూపాయలకు ఉత్పత్తి చేసిందని చెప్పాను. 5 రూపాయలకు ఉత్పత్తి చేసి 5 రూపాయలకి అమ్మితే దానికి ఏమొస్తుంది? బూడిదే, బొగ్గు మించి మిగిలింది. అందుకని ఇది 7 రూపాయలకి నేను అమ్ముతున్నా అని చెప్తుంది. ఇప్పుడు డిస్కము ఒక యూనిట్ని 7 రూపాయలకి ఎన్టీపీసీ దగ్గర కొన్నది. ఇక్కడ కొన్న తర్వాత డైరెక్ట్గా వచ్చి వీళ్ళ ఇంట్లో వాళ్ళది కదా డిస్కమ్ చేతుల్లోకి ట్రాన్స్మిట్ కావాలి. సో ఈ మెయింటెనెన్స్ కూడా డిస్కమ్లే డబ్బులు చెల్లించాలి. సో ఈ ట్రాన్స్మిషన్ ఏవైతే ఉన్నదో దానికి 2 రూపాయలు అయింది అనుకుందాం ఖర్చు. సో మొత్తం ఇప్పుడు డిస్కమ్కి ఒక యూనిట్ విద్యుత్ ధర ఎంత పడ్డది? 7 రూపాయలకి కొన్నది. ట్రాన్స్మిషన్ 2 రూపాయలు పడ్డది. మొత్తం 9 రూపాయలు అయింది డిస్కమ్ చేతుల్లోకి విద్యుత్ వచ్చేసరికల్లా. సో ఇప్పుడు డిస్కమ్ గృహాలకి కానీ, పరిశ్రమలకి కానీ, రైతులకి కానీ, లేకపోతే ఇంకొకరికి కానీ ఎంతకి అమ్మితే డిస్కమ్కి లాభం వస్తుంది? చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. 9 రూపాయలకి ఇది కొన్నప్పుడు కనీసం రూపాయి లాభం వేసుకున్న దరిద్రంలో దరిద్రం 10 రూపాయలకి ఒక యూనిట్ అమ్మితే డిస్కమ్లకి లాభము. అంతే కదా, 10 రూపాయలకి అమ్మితే లాభం కలుగుతుంది. సరే, అమ్మింది, ఇది 10 రూపాయలు అమ్మటానికి సిద్ధపడింది అనుకుంటాం. ఇక మన రాజకీయ నాయకులు మనకు తెలిసిందే. ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము, ఏ రాష్ట్రం అని కాదు, ఏ రాష్ట్రంలో అయినా కానీ గృహాలలో పేదవాళ్ళు ఇంత ఉంటే మేము ఇంత సబ్సిడీ ఇస్తాము అంటాం. మంచి మాట, చక్కగా ఇవ్వచ్చు. గృహాలు ఒక యూనిట్కి 3 రూపాయలు చెల్లించండి చాలు, మిగిలిన 7 రూపాయలు నేను సబ్సిడీ ఇస్తాను. ఇలా బిలో పావర్టీ లైన్ అన్నాడు. బిలో పావర్టీ లైన్ వాళ్ళందరూ 300 యూనిట్ల వరకు నెలకి వాడుకుంటే వాళ్ళకి 3 రూపాయలకే విద్యుత్ యూనిట్ అంటాడు. మిగిలిన 7 రూపాయలు ఎవరు ఇవ్వాలండి? స్టేట్ గవర్నమెంట్ డిస్కమ్కి కట్టాలి. ఇక్కడ ఒక యూనిట్కి 7 రూపాయలు ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకో. పరిశ్రమని ప్రోత్సహించడం కోసం నేను కొత్తగా పెడుతున్న పరిశ్రమలకి ఒక యూనిట్కి 50% సబ్సిడీ ఇస్తాను, అట్లా ఇస్తాను, ఇట్లా ఇస్తానని పారిశ్రామిక తీర్మానాల్లో నువ్వు చదువుతూ వస్తావు. లేదా పరిశ్రమని ప్రోత్సహించడానికి అది ఇది అని నువ్వు చెప్తూ ఉంటావు. సో అప్పుడు ఈ యూనిట్ ధర 10 రూపాయల దగ్గర
వీడు ఒక యూనిట్ 9 రూపాయలకి ఇచ్చాడు లేదా 5 రూపాయలకి ఇచ్చాడు అనుకుందాం. మిగిలిన రూపాయి ఎవడివ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం డిస్కంకి ఇవ్వాలి. అంతే కదా. రాష్ట్ర ప్రభుత్వం అంతటిదాను నేను అన్ని ఇచ్చేస్తా అంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? డిస్కమ్ ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? వీడేమో 9 రూపాయలకి తెచ్చి నీకు సప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పుడు ఇవ్వాలి వీడికి నువ్వు. సెకండ్, థర్డ్ పాయింట్, రైతులకి 9 గంటల ఉచిత విద్యుత్తు తప్పనిసరిగా ఇవ్వాలి. అందులో హేతుబద్ధత ఉంది. 100% రైతులు అర్హులు, వాళ్ళకి ఉచిత విద్యుత్ ఇవ్వాలి, తప్పలేదు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేసాయి. మరి 9 రూపాయల సబ్సిడీ ఏదైతే ఉన్నదో ఇది కొన్నావో, సో కనీసం 9 రూపాయలైనా ఈ రైతుల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చింది డిస్కమ్కి చెల్లించాలి. స్టేట్ గవర్నమెంటు నువ్వు రైతులకి సబ్సిడీ ఇచ్చావు కదా, ఆ డబ్బులు దీనికి కట్టాలి. ఇదంతా ఉన్నది, యాక్ట్లో ఉన్నది. ఈ యాక్ట్ కాదు, ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లో ఉన్నది. ఇట్లా ఏదైతే సబ్సిడీలు ఇస్తావో ఆ సబ్సిడీ ధరలన్నీ రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లకి చెల్లించాలని ఉన్నది. మరి అన్నీ ఉంటే సమస్య ఏంటండి? సమస్య అన్నీ ఉన్నాయి కాబట్టి సమస్య ఇక్కడ ఏర్పడింది. అంతా బాగానే ఉన్నది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి ఇప్పుడు ఈ నెల జనవరి అనుకుందాం ఉదాహరణకి. జనవరి నెల అంతా ఇది 9 రూపాయలు పెట్టి కొనుక్కొని వచ్చి అందరికీ సప్లై చేసింది. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు అందరి దగ్గరికి వెళ్ళి బిల్లు వసూలు చేసుకుంటూ ఉంది. వీడు బిల్లు నేను 3 రూపాయలే ఇస్తా అంటాడు, వీడు 9 ఇస్తా అంటాడు, వీడు ఏమీ లేదంటారు, ఇట్లా అంటారు. సో వెంటనే ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వాలు ఇదిగో డిస్కమ్ నువ్వు ఎంత సప్లై చేసావు, ఇదిగో 100 రూపాయలకి నువ్వు విద్యుత్ని సబ్సిడీకి మా వాళ్ళకి అందించావు, నేను నీకు 100 రూపాయలు ఇస్తున్నా, తీసుకో ఈ 100 రూపాయలు అని ఇచ్చేస్తే డిస్కమ్లు నిలవబడతాయి, లేకపోతే డిస్కమ్లు నిలవబడలేవు. యాజ్ ఆన్ డేట్ ఈ రోజుకి మనం పరిశీలన చేస్తే 2020 ఇది అక్టోబర్ నాడుకి, అంటే సెప్టెంబర్ రన్ అవుతున్నది. ఈ రోజుకి అంటే ఆత్మనిర్భర్ భారత్లో వాళ్ళు 90,000 కోట్ల రూపాయలు డిస్కమ్లకు ఇస్తామన్నట్టు తెలియజేయటం జరిగింది. మొత్తం బకాయిలు ఎంత పడ్డాయి డిస్కమ్లు విద్యుత్ ఉత్పత్తి సంస్థల కంటే? 1.20 లక్షల కోట్ల రూపాయలు డిస్కమ్లు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకి బాకీ పడ్డాయి. దీని వలన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు తీవ్ర నష్టాలని ఎదుర్కొంటున్నాయి. ఒకానొక స్థితిలో ఇవి మేము విద్యుత్తు ఉత్పత్తి చేయలేము అనే స్థితికి వెళ్ళిపోతున్నాయి. ఇది నష్టానికి వెళ్ళటం వలన వీడు దేన్నైతే రా మెటీరియల్గా తీసుకుంటాడో ఆ పరిశ్రమలన్నీ కూడా దెబ్బతింటున్నాయి. కోల్ ఇండస్ట్రీ భారత్లో ఎందుకు అంత నష్టాలని చవిచూస్తున్నది అంటే ఎన్టీపీసీకి రావాల్సిన బకాయిలు డిస్కమ్ దగ్గర నుంచి ఆగిపోతున్నాయి. వెంటనే ఎన్టీపీసీ కోల్ ఇండియాకి చెల్లించాల్సిన బకాయిలు ఇక్కడ తొక్కిపెట్టేస్తుంది. సో వీడికి బకాయిలు రాకపోవడంతో వీడు నష్టపోవటం జరుగుతుంది. ఇట్లా ఒకటని కాదు, మొత్తం 1 to 1 చైన్ అంతా కూడా నష్టపోతూ ఉన్నాం మనం. సో ఇది ఫస్ట్ సమస్య. మొదటి సమస్య, డిస్కమ్లు ఎందుకు నష్టపోతున్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తామన్న సబ్సిడీని ఇవ్వటం లేదు, బకాయిలు పెడుతున్నాయి, మొండి బకాయిలు. రాష్ట్ర గవర్నమెంట్ 7,000 కోట్లు పెట్టిందో 15,000 కోట్లు పెట్టిందో అట్లా వాళ్ళది బకాయిలు. దాని తర్వాత వచ్చే గవర్నమెంట్ మేము ఎక్కడ చెల్లిస్తామని మేము బకాయిలు. అట్లా బకాయిలు పెట్టుకుంటూ పోవటంలో ఇవి ఇట్లా పోతూ వస్తున్నాయి. మరి అలా బకాయిలు పెట్టడం ఎందుకండి? డైరెక్ట్గా డబ్బులు ఇస్తేనే కరెంట్ ఇస్తామని చెప్పొచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వాలకి. బకాయిలు పెడుతున్నప్పుడు ముందు డబ్బులు కట్టి తర్వాత కరెంటు తీసుకో అని చెప్పొచ్చు కదా, గోల వదిలిపోతుంది. ఎస్, అదే చెప్పాడు బిల్లులో. బిల్లులో ఏం చెప్పాడు? నీకు ఎంత విద్యుత్ కావాలన్నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని. నాకు 100 రూపాయల విద్యుత్ కావాలన్నాడు. ప్రీపెయిడ్ మొబైల్లో నువ్వు టాక్ టైం వేయించుకుంటావు, 180 రూపీసో ఎంతో. ఆ టాక్ టైం ఉన్నంత కాలం నువ్వు మాట్లాడతావు. నీకు ఎంత విద్యుత్ కావాలా అన్నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని. నాకు 100 రూపాయలు విద్యుత్ సబ్సిడీకి అన్నాడు. నువ్వు ఫస్ట్ 100 రూపాయలు ఇక్కడ డిపాజిట్ చేయి, సో విద్యుత్ నేను ఇక్కడికి వెళ్ళి కొనుక్కొని వస్తాను, సో నీకు రాగానే 100 రూపాయల విద్యుత్ ఇస్తా అన్నాడు. సమస్య సాల్వ్ అయిపోద్ది. అంటే ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వాలు మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, అంతా మేము ఎక్కడి నుంచి తెస్తాము, మేము ఇప్పుడు ముందుగా ఏమంటే మేము ఎక్కడి నుంచి ఇస్తాము అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి. ఇవ్వలేనప్పుడు నువ్వు అట్లాంటి వాదనలు ఎట్లా చేస్తున్నావు అంటున్నాడు వీడు.
ఇవ్వలేనప్పుడు నువ్వు ఇట్లా హామీలు ఇచ్చుకుంటూ పోతే నీకు డిస్కమ్ ఎట్లా బతుకుతుంది, ఎట్లా విద్యుత్ ఉత్పత్తి చేయాలనుకుంటున్నావు అంటున్నాడు. సో అన్నీ అయిపోయి మేము ఇవ్వాలి, మాట తప్పము, మేము 100% ఇస్తాం. ఒకటి నువ్వు సబ్సిడీనే కట్ చేసుకో. సబ్సిడీ కట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ పవర్లోకి రాడు, వచ్చే సమస్య లేదు. నువ్వు హామీ ఇచ్చావు, ఉచిత విద్యుత్ లేకపోతే ఇంకోటనో, నువ్వు తలతాకట్టు పెట్టావో, ఇంకొక ఆస్తులు అమ్ముతావో, ఆ రాష్ట్రంలో అమ్ముతావో, ఈ రాష్ట్రంలో అమ్ముతావో, నువ్వు ఖచ్చితంగా డబ్బులు కట్టే విద్యుత్ కొనుక్కో, లేకపోతే సబ్సిడీలు ఆపుకో. సబ్సిడీలు ఆపితే వీళ్ళందరి నుంచి వ్యతిరేకత పొలిటికల్ పార్టీకి వస్తుంది, పొలిటికల్ ఎగ్జిస్టెన్సే దెబ్బతింటుంది. అందుకని ఇక రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమస్య కాదు, రాజకీయ సమస్య ఏర్పడుతున్నది ఇక్కడ. నెక్స్ట్ ఓట్ బ్యాంక్ ఎవరు వీళ్ళే కదా, దెబ్బ కొట్టేస్తుంది. అందుకని లేదు, ఇప్పుడు ఏమంటున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం మేము కడతాంలే, సబ్సిడీ ఇస్తాము అని అంటున్నాయి. ఇంకో సమస్య ఏంటి ఇక్కడ, ఫస్ట్ సమస్య అయిపోయింది కదా. సెకండ్, ఈ క్రాస్ సబ్సిడీస్ అంటే మీకు ఇక్కడ ఇంటికి 3 రూపాయలు ఇచ్చాడు, వీడికి ఒక యూనిట్కి ఎంత పడింది, 9 రూపాయలు పడింది. ఇంటికి హౌస్ హోల్డ్ యాక్టివిటీస్కి లేదా రైతులకి ఉచిత విద్యుత్ అని కానీ ఇది 3 రూపాయలు పడింది. పరిశ్రమలకేమో 10 రూపాయలు పడింది. అంటే వీడికి ఎక్కువ పడుతుంది పరిశ్రమల వాడికి, వీడికి తక్కువ పడుతుంది. 3 రూపాయలకి విద్యుత్ రాదు, ఇంకెంత కావాలి, ఇంకొక 7 రూపాయలు కావాలి. 7 రూపాయలు కావాలా వద్దా విద్యుత్ అంటే బకాయిలు, డిస్కమ్ బకాయిలు కట్టాలంటే. మరి ఈ 7 రూపాయలు ఎవరి దగ్గర నుంచి వసూలు చేయాలి, ఇక్కడే ఉందండి లాజిక్ అంతా కూడా. 7 రూపాయలు ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల మీద ఇప్పుడు 10 రూపాయలకి కదా ఇవ్వాల్సింది, 17 రూపాయలకి అమ్ముతున్నారు. ఒక యూనిట్ ధర 17 రూపాయలకి, ఉదాహరణకి చెప్తున్నాను, 17 రూపాయలకి వీడికి అమ్మి ఈ 7 రూపాయలు తెచ్చి వీడికి ఇస్తామని చెప్తున్నారు. దీనిని క్రాస్ సబ్సిడీస్ అంటాము. మీరు ఇక్కడ మన క్లాస్ వింటున్నా కానీ, క్లాస్ చూస్తున్న వాళ్ళు కానీ, షాపులు కానీ అట్లాంటివి రన్ చేస్తుంటే ఇంటి కరెంటు బిల్ ఏమో ఒక యూనిట్కి ఎంత వస్తుందంట. షాపుకి కదా మనం యూజ్ చేస్తుంది, షాప్కి కమర్షియల్ యాక్టివిటీస్ కింద ఇంత ఒక యూనిట్కి ఇంత ధర అని చెల్లిస్తున్నాం, అవునా కదా. మనలో కూడా ఉన్నారు కదా